ఇవన్నీ వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం కండిషన్ క్యాంప్ పెడతాం. ఆ కండిషన్ క్యాంప్ జరుగుతుంది, అయిపోయింది. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో చాలా కాలేజీస్ ఉన్నాయి. దాదాపు 1,00,000 కాలేజీలు ఉంటే ఆ 1,00,000 కాలేజీలకి యూనివర్సిటీస్ కింద అఫిలియేట్ అయ్యింది. దాదాపు 140 యూనివర్సిటీస్ అఫిలియేట్ కింద ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి మొత్తం సౌత్ ఇండియాలో. ఆ మొత్తం యూనివర్సిటీస్కి మన కాకినాడ వాలీబాల్ని హోస్ట్ చేస్తున్నాం. ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ హోస్ట్ చేస్తున్నాం. మనకి దాదాపు 135 కాలేజీలు రిజిస్టర్ చేసినవి. వీళ్ళందరినీ మనం ఆహ్వానించి వాళ్ళని బాగా చూసుకొని ఈ వాలీబాల్ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. పోతే ఇది జేఎన్టీయూ కాకినాడ మన ఆంధ్రప్రదేశ్కి ప్లస్ కాకినాడకి పేరు రావాలని, జేఎన్టీ యొక్క బ్రాండ్ ఇమేజ్ నిలుపుకోవాలని చేస్తున్నాము. దీనికి మీ నుంచి పూర్తి సహకారం కావాలి. మన కాకినాడకి, మన జేఎన్టీయూ కాకినాడకి మంచి పేరు రావాలంటే మాకు మీ నుంచి మంచి సహకారం కావాలి. ఈ 5 రోజుల తర్వాత మనకి ఎంత బ్రాండ్ వచ్చింది, ఎంత ర్యాంకింగ్ వచ్చింది, ఎంత ఇమేజ్ వచ్చిందని మీ మూలాన్ని మాకు తెలుసు. మీరు మాకు మనస్ఫూర్తిగా సహకరించి ఈ ఈవెంట్ని, అంటే చాలామంది మనల్ని ఇచ్చేసి క్రాస్ ఓవర్ చేసి వేరే వేరే న్యూస్ ఇస్తుంటారు. కానీ ఇది దక్షిణ భారతదేశంలో ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజీ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి అందరికీ తెలిసే విధంగా మీరు ఏం చేస్తారు, ప్లాన్స్ ఏంటి, మీరు మన టోర్నమెంట్ ఏ విధంగా పైకి తెస్తారు, మన యూనివర్సిటీ ర్యాంకింగ్ బ్రాండ్ ఇమేజ్ని ఎలా పెంచుతారు అన్నదే మాకు ముఖ్యం. కాబట్టి మీ అందరి సహకారాలు ఆశిస్తా. మా వీసీ గారికి మాట్లాడకపోతున్నాను. నా పేరు కృష్ణమోహన్, స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్. ఒక కండిషన్ క్యాంప్ అంటారు. మీ క్రికెట్ మ్యాచ్లో మీకు తెలుసుంటుంది కండిషన్ మ్యాప్ లాగా. అట్లా గేడ కూడా ఒక 1 వీక్ నుంచి 10 రోజుల వరకు 3% బాడీ. ఇప్పుడు దాదాపు ఈ మధ్య ఇచ్చినప్పుడు మన యూనివర్సిటీ టీమ్ మనం ఎలా సెలెక్ట్ చేస్తామంటే మనకి 150 కాలేజీలు అఫిలియేటెడ్. జేఎన్టీయూ కాకినాడ తరఫున మీ అందరికీ స్వాగత సమాంజలి. చాలా కాలంగా మన మీటింగ్ ఇంతకుముందు కలిసి మీకు ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే మన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ని ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది. అంటే జేఎన్టీయూ కాకినాడ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తూ మీ నుంచి నేను ఆశిస్తుంది ఏంటంటే, ఇంతవరకు కాకినాడలో ఇంత పెద్ద ఈవెంట్ ఇంతవరకు జరగలేదు. నేషనల్కి వెళ్ళి ఆడినా కానీ నేషనల్ కానీ మన గవర్నమెంట్ జాబ్స్లో సార్ ఇది జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం ఉంది. దీనికి రావాలని అవసరం లేదు. సో అన్నప్పుడు వాళ్ళకి ఎవరెవరు తెలియాలి, ఎవరైతే ప్లేస్ ఆడతారో స్ట్రైక్ గేమ్స్ అని పెడతాం. అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక కాలేజీ వాలీబాల్ అనుకోండి, వాలీబాల్కి డిఫరెంట్ కాలేజ్ నుంచి పోటీలు పెట్టి వాళ్ళలో బాగా ఆడేటువంటి